సుమిత్ర తరపున మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది అని దీపని అడుగుతుంది మాలిని. సుమిత్రమ్మ మా అమ్మ అంటూ తన రక్త సంబంధాన్ని బయటపెడుతుంది దీప. ఆ మాటతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాకయిపోతారు. సుమిత్ర మీ అమ్మ అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది మాలిని. దాంతో దీప ఈ ఇంటి ఆడపడుచు కోడలికి ఈ ఇంటి కోడలు వరుసకి కోడలే అవుతుంది. ఆవిడ్ని నేను అమ్మలాగే చూస్తాను అంటూ చెప్తూ ఉంటుంది దీప. సుమిత్రమ్మని ఎవరైనా ఏమైనా అంటే ఖచ్చితంగా అడ్డుపడతాను అని అంటుంది దీప. ఈ దక్షిణమూర్తి తాతయ్య గారు కూతురు బతికుండగానే కూతురికి పిండం పెట్టారు. అప్పుడేమైంది మీ బంధం? మేనకోడలు మనసు గురించి ఆలోచించే మీకు ఆడపడుచు మనసు అర్థం కాలేదా? మామయ్య గారు నా ఆడపడుచుకి పిండం పెట్టొద్దు అని మీరెందుకు పడలేదు? కూతురికి పెళ్లి చేయలేదని వాళ్ళని చేతగాని తల్లిదండ్రులు అంటున్నారు. బతికున్న ఆడపడుచుకి పిండం పెడుతుంటే చూస్తున్న మీరు చేతగాని వారు కాదా? మీ చేతల గురించి ఎవరికీ తెలియదనుకుంటున్నారు అంటూ రెచ్చిపోతూ ఉంటుంది దీప. ఏయ్! అది మా ఫ్యామిలీ విషయం. దాన్ని ప్రశ్నించడానికి నువ్వు సరిపోవు అని అంటుంది మాలిని. మరి ఇది వీళ్ళ విషయం. ప్రశ్నించడానికి మీరు సరిపోరు అని అంటుంది దీప. ఆ మాటతో దశరథ శభాష్ దీప! నా మనసులో మాట నువ్వు చెప్పావు. చూడు మాలిని, నా చెల్లెలి కోడలు చెప్పిందంటే నేను చెప్పినట్టే. నా కూతురు పెళ్లి ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు అని అంటాడు దశరథ. ఆ మాటతో మాలిని కానీ దాని మనసులో పాత ప్రేమ అలాగే ఉందని మాత్రం నీకు తెలియదు అని అంటుంది. అది అందరికీ తెలుసు పిన్ని. నీకు నేను ఏదైతే చెప్పానో నా మరదలికి కూడా అదే చెప్పాను. తన మనసు మార్చుకుంటుంది. తను నా శత్రువేం కాదు. జీవితం నాశనం అయిపోవాలని కోరుకోవడానికి నా అత్త అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తను. మా అత్త బతికి ఉన్నదే దాని పెళ్లి కోసం. మేమింతమంది ఉండి మేము కోరుకున్న సంతోషాన్ని గాలికి వదిలేస్తాం అనుకుంటున్నావా? అని అంటాడు కార్తీక్. దాంతో దక్షిణమూర్తి సోది బానే చెప్తున్నావు గానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? జోష్నని గాలికి వదిలేసి నీ బతుకు నువ్వు చూసుకున్నావు కదా! అని అంటాడు. నేను దీపం మెల్లో తాళి కట్టాలనేదే నా తలరాత. జోష్నకి కూడా రాసే ఉంటాడు. ఎవరితోనో తన జీవితాన్ని ముడేసే ఉంటాడు. పెళ్లి చేయాలి. ప్రయత్నాలు మొదలుపెట్టాం. సంబంధాలు చూస్తున్నాం. అదేం వస్తువు కాదు ఎవరొకరి చేతిలో పెట్టడానికి. ఈ ఇంటి వారసురాలు చెయ్యి అందుకునేవాడు వీళ్ళని మించిన ప్రేమ పంచాలని కోరుకుంటారు కదా! ఏమో జోష్న జీవితంలో అలాంటి వాడితో ఎప్పుడో ముడిపడి ఉందో అని అంటాడు కార్తీక్. మీ తలరాతల్ని మీ తాత శివనారాయణ మారుస్తాడు. బిజినెస్ ఎలా చేయాలో తెలుసు కానీ మనమరాలి పెళ్లి మాత్రం చేయడం చేత కావడం లేదా? అని అంటాడు దక్షిణమూర్తి. ఇంతలో జోష్న తాత నువ్వెందుకు నా గురించి మాట్లాడుతున్నావు అని అంటుంది. తాత అని పిలిచావు కదా! అందుకే నీ గురించి మాట్లాడుతున్నా. మీ అమ్మ తనకి నచ్చిన వాడిని చేసుకుంది. అది న్యాయం. మీ బావ తనకి నచ్చిన మనిషిని పెళ్లి చేసుకున్నాడు. అది న్యాయం. మీ తాత కూడా తనకి నచ్చిన మనిషినే చేసుకున్నాడు. అది న్యాయమే. కానీ దురదృష్టం ఏంటంటే ఈ న్యాయం నీ విషయంలో పనిచేయడం లేదు. వాళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టే చేస్తారు. కానీ నీ ఇష్టానికి విలువే లేదు. కార్తీక్ నీ బావ. కన్న కూతురి కొడుకే కదా! మరి కూతుర్ని ఒప్పించలేడా? మీ తాత మాట దాటి కార్తీక్ దీపం మెడలో తాళి కట్టేవాడా? ఇవన్నీ మీ తాత రాజకీయాలు. చిన్న పిల్లవి నీకేం తెలియవులే. ఈ శివనారాయణ దేన్నైనా సమర్థించుకుంటాడు. అతని స్వార్థం కోసం మనవరాలికి అన్యాయం చేశాడు అని అంటాడు దక్షిణమూర్తి. దాంతో శివనారాయణ ఏంట్రా వాగుతున్నావు అంటూ దూసుకొస్తాడు. కార్తీక్ ఆపేస్తాడు. ఎవరు వద్దన్నా కాదన్నా నేను కొన్ని నిజాలు మాట్లాడే తీరుతాను అని అంటాడు దక్షిణమూర్తి. ఏంటిరా నిజాలు అని శివనారాయణ అనడంతో మీ అల్లుడు రెండో పెళ్లి గురించి తెలిసి ఇంట్లో నుంచి గెంటేశావు. నువ్వు కొట్టి గెంటేసిన శ్రీధర్ ఇంటికి కోడలుగా పంపించలేక నువ్వే కార్తీక్ జోష్నల్ని విడదీశావు. నీకు బంధుత్వం కంటే పౌరుషమే ముఖ్యం. తప్పు చేసిన శ్రీధర్ని దశరథకి వియ్యంకుడిగా చేయడం ఇష్టం లేక మనుమరాలి ప్రేమని నువ్వే చంపేశావని అంటాడు దక్షిణమూర్తి. నువ్వు మాటలతో వినవురా అంటూ దక్షిణమూర్తిని కొట్టడానికి వెళ్తాడు శివనారాయణ. ఇంతలో సూరజ్ మీరెందుకు పదే పదే ఆయన్ని రెచ్చగొడుతున్నారు? వ్యాపారంలో పోటీ పడండి. ఇక్కడ కాదు అని అంటాడు సూరజ్. అది చెప్పడానికి నువ్వెవడివిరా అని అంటాడు దక్షిణమూర్తి. మనుమడు అని బాబాయ్ చెప్పాడు కదా! బాబాయ్ ఎప్పుడు ఇంతే కదా! సొంత వాళ్ళని పరాయి వాళ్ళని సొంత వాళ్ళగా చూస్తాడు. తనే కాదు వాళ్ళతో కూడా మాటలు అనిపిస్తాడు అని అంటుంది మాలిని. ఎవరో అనమంటే అనడం లేదు మేడం. ఈ కుటుంబం సంతోషంగా ఉండాలంటే మీరు కొంత కొంత దూరంగా ఉండాలి అని అంటాడు సూరజ్. ఈ మాట అనే స్థాయి నీకు లేదు. మేము సొంత వాళ్ళం. ఏదో రోజు కలవాల్సిన వాళ్ళం. నువ్వు మాత్రం ఇప్పుడు పరాయివాడే అని అంటుంది మాలిని. సూరజ్ పరాయివాడు కాదు. నా మనిషి. నేను ద్వేషించే వాళ్ళని దగ్గరకు రానివ్వను. నేను ప్రేమించే వాళ్ళని దూరంగా పోనివ్వను. మొదటి మాటలో మీరు ఉంటారు. రెండో మాటలో వీడుంటాడు అని సూరజ్ భుజంపై చేయి వేస్తాడు శివనారాయణ. అయినా నా ఇంటి విషయాలు నాకంటే బాగా నీకే తెలుసు కదా! మనుషుల్ని కొనడం నీకు అలవాటే కదా! ఈసారి ఎవరిని కొనేశావని అంటాడు దక్షిణమూర్తి. అది మీరు తెలుసుకోలేరు అని అంటుంది మాలిని. అదెవరో నాకు తెలుసు అని అంటాడు సూరజ్.
ఏంట్రా నీకు తెలిసింది అని మాలిని అంటే, మీ వేలికి ఉండాల్సిన ఉంగరం మీ ఇంట్లో ఎవరి వేలికుందో వాళ్ళే అని అంటాడు సూరజ్. దెబ్బకి పారిజాతం గుండె జారిపోతుంది. ఏంటి ఇంటి వాళ్ళా? అని దశరథ అనడంతో, అవును సార్. ఆ ఉంగరం పారిజాతం గారి వేలికి ఉంది అని చెప్పేస్తాడు సూరజ్. ఆ మాట చెప్పగానే శివనారాయణ పారుని చంపేసినట్టుగా చూస్తాడు. అవును సార్. ఇదే ఉంగరం వంటల పోటీల టైంలో మాలిని గారు నాకు ఆఫర్ చేశారు. నేను తీసుకోలేదు. ఇంతకు మించి నేను చెప్తే బావుండదు అని అంటాడు సూరజ్. దాంతో మాలిని, అవును. నాకు తనే చెప్పింది. తనే అబద్ధాలు చెప్పలేదే. నిజాలే కదా చెప్పింది అంటూ పారిజాతాన్ని బుక్ చేసేస్తుంది మాలిని. అవన్నీ నిప్పులాంటి నిజాలు. సరిదిద్దుకోవాల్సిన నిజాలు. ఇప్పటికైనా సరిచేసుకోండి అని అంటుంది మాలిని. ఆయనకెవరు చెప్పాల్సిన పనిలేదు అంటూ మధ్యలోకి దూరుతాడు సూరజ్. దాంతో మాలిని, అసలు నువ్వెవర్రా అన్నిటికి అడ్డం పడతావు అని అడుగుతూ ఉంటుంది. విశ్వాసం చూయించినట్టుగా ఉన్నాడు. నువ్వు కూడా నాలాగే ఏదో రోజు మోసపోతావు అని అంటాడు దక్షిణమూర్తి. అతను ఎలాంటి వారో నాకు తెలుసు. మీరు అన్న దాంట్లో న్యాయం ఉంది. నేను వీళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న పరాయివాడినే. కాబట్టి నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని వెళ్ళిపోతూ ఉంటాడు సూరజ్. ఇక శివనారాయణ ఆపే ప్రయత్నం చేసినా కూడా, క్షమించండి సార్. నేనిక్కడ ఉండడం మంచిది కాదు. మీతో తర్వాత మాట్లాడతాను అంటూ వెళ్ళిపోతాడు సూరజ్. ఇక దక్షిణమూర్తి, ఏంటి శివనారాయణ, మనవరాలి పెళ్లి ఎప్పుడు చేస్తావు? అసలు చేస్తావా లేదా? జోష్న తలరాత అని పెళ్లి చేయకుండా ఉంచేస్తావా అని వెటకారంగా అంటాడు దక్షిణమూర్తి. దాంతో దీప, జోష్న పెళ్లి కోసం తహతహలాడుతున్నట్టు ఉన్నారు. ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. తొందరలోనే పెళ్లి జరుగుతుంది. మేమే దగ్గరుండి చేస్తాం. మొదటి శుభలేఖ మీకే ఇస్తాం. రెడీగా ఉండండి అని అంటుంది దీప. సరే కానీ మాకన్నీ చెప్పిందని పారిజాతాన్ని ఏమీ అనొద్దు బాబాయ్ అని అంటుంది మాలిని. ఎవరిని ఏం చేయాలో ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. నా నిజాయితీని కొనలేవు అన్నావు. కొన్ని చూపించావు. ఒక రకంగా నాకు మంచి పనే చేశావు మాలిని. పచ్చని పంటలు కలుపు మొక్కలున్నాయని తెలిసేటట్టు చేసేశావు. ఆ కలుపు మొక్కల్ని ఏరేస్తా అంటూ పారు వైపు కోపంగా చూస్తాడు శివనారాయణ. దాంతో మాలిని, మీకొకటి ఇద్దామని తీసుకొచ్చా. అది ఇవ్వకుండానే వెళ్ళిపోతే ఏం బావుంటుంది? ఇచ్చింది ఉంచుకోవడం మీకు అలవాటు లేదు కదా! మీలాగే నాకు కూడా అలవాటు లేదు. ఈ రూపాయి కాయిన్ మీరిచ్చింది. ఇది నేను మీకిస్తున్నది. లెక్క సరిపోయింది అంటూ శివనారాయణ ఇచ్చిన రూపాయికి రూపాయి కలిపి అక్కడ పెట్టి దిమ్మ తిరిగే ఝలకిచ్చి వెళ్ళిపోతుంది మాలిని. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.